హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఏఈసిఎస్ లేఅవుట్ వినాయక చవితి మహోత్సవాలు అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే ఉన్నాయి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. వినాయక చవితి అవ్వడం వల్ల భక్తుల రద్దీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. టెంపుల్ అవుట్ సైడ్ ఇంకా గుడి అన్నది అయితే ఓపెన్ అయితే చేయలేదు. పూజ అండ్ డెకరేషన్స్ అయితే జరుగుతున్నాయి లోపలైతే, ఇంకా అందుకనే ఓపెన్ అయితే చేయలేదు. ఇంకా ఇప్పుడు గుడి అయితే ఓపెన్ చేస్తారు. చూడండి లోపల కూడా మనకు చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు జనాలు అయితేని. సో ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్, ఎక్కడ మనకి డూప్లికేట్ ఫ్లవర్ అన్నది అయితే ఎక్కడ యూజ్ అయితే చేయలేదు. సో లోపలైతే ఇంకా చాలా బాగుంది. చుట్టూరు అయితే వినాయకుడిని అయితే పెట్టారు. ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే వాయిస్తున్నట్టయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి బొమ్మలు కూడా. నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. శివలింగం అయితే పెట్టారు. వైట్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ డెకరేషన్ తో చాలా అంటే చాలా బాగుంది. రైట్ సైడ్ వచ్చేసి శివ పార్వతులను అయితే పెట్టారు. ఇక్కడ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ అయితే చేస్తారు. ఇయర్ వచ్చేసి 28th సెలబ్రేషన్స్. చాలా అంటే చాలా బాగా అయితే చేశారు. అటు ఇటు నెమలి డెకరేషన్ ఇవన్నీ నేను ప్రీవియస్ గా చెప్పాను కదా, ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే వాయిస్తున్నట్లయితే ఉంటది అని చెప్పేసి. అండ్ చూడండి ఇక్కడ మేళ తాళాలు ఇవన్నీ ప్రతి వినాయకుడు ఒక్కొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట చుట్టూరు అయితే పెట్టారు. ఓం గం గణపతియే నమః ఇది అన్నమాట మెయిన్ వినాయకుడు వచ్చేసి. చూడండి వినాయకుడి విగ్రహం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ డంపో ఇవన్నీ అయితే వాయిస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు అయితే ఇలాగా ప్రసాదం అయితే ఇచ్చారు. ఇది మెయిన్ టెంపుల్ గోపురము. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటది లైటింగ్స్ తో. అదిని చాలా క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటది నైట్ టైం అయితేని. అండ్ మార్నింగే క్రౌడ్ ఎంత ఉందంటే నైట్ ఇంకా చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటది. నైట్ లైటింగ్స్ తో అయితే చాలా అంటే చాలా బాగుంటది అవుట్ సైడ్ అదంతా. ఇది ఇన్సైడ్ వచ్చేసి టెంపుల్. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్. కుందనహల్లి దగ్గర అయితే ఉంటది. ఏఈసిఎస్ లేఅవుట్ అన్నమాట ఏరియా. శివుడి గుళ్ళో ఎలా నంది వాహనం ఎలాగుంటుందో సేమ్ వినాయకుడి గుళ్ళో కూడా ఇక్కడ కూడా ఈ మూషిక వాహనం కూడా ఎలాగ బయట అయితే ఉంటది. చూడండి ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారో గరికి ఇవన్నీ పెట్టేసి. ఈ టెంపుల్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్. కుందనహల్లి శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్ ఆపోజిట్ గా మనకి సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారు. నవగ్రహాల దగ్గర మనం ఎక్కడైనా కూడా 9 సార్లు అయితే ప్రదక్షిణం అయితే చేయాలి. ఇక్కడ లైన్ లో ఉంటే వినాయక చవితి సందర్భంగా ప్రసాదం అయితే ఇస్తున్నారు. నేను మా ఫ్రెండ్స్ అయితే ప్రసాదం అయితే తీసుకుని అయితే తింటున్నాము. వినాయకుడు పూజకు కావాల్సిన వినాయకుడు మట్టి విగ్రహాలు చాలా మంది ఇక్కడ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నుంచే పట్టుకు వెళ్తారు వినాయకుడి విగ్రహాలు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కూడా మట్టితో చేసిన విగ్రహాలే ఇవన్నీ. పైకి అయితే కలర్స్ అయితే వేశారు. కానీ పూజకు కావాల్సిన పువ్వులు అండ్ పూల మాలలు, పత్రి, వెలకకాయ, గరిక, కొబ్బరికాయ అండ్ అటు ఇటు అరటి చెట్లు, గుమ్మానికి కావాల్సిన మామిడి తోరణాలు ఇవన్నీ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అయితే దొరుకుతాయి. అండ్ ఇక్కడ మన గుడికి కావాల్సిన కొబ్బరికాయలు ఇవన్నీ అయితే దేనికి దానికి సపరేట్ గా అయితే అమ్ముతారు. గరికి ఇవన్నీ అయితే 10 రూపీస్. కొబ్బరికాయ వచ్చేసి 50 రూపీస్. అలాగైతే ఛార్జ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ దండలు చూసారా ఎంత బాగున్నాయో. ఈ దండలు అన్నది వినాయకుడు మెడలో అయితే వేస్తారు విగ్రహం మెడలోని. బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ ఐటమ్స్ ఏం కావాలంటే దానికి సపరేట్ గా అయితే అమ్ముతున్నారు. సెట్ కింద అయితే అమ్మట్లేదు. బెస్ట్ అన్నమాట. దేనికి దానికి సపరేట్ గా అమ్మితే మనకి ఏం కావాలంటే అది అయితే తీసుకోవచ్చు. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి కదా, కాస్ట్ కూడా తక్కువే. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి ఆశా టిఫిన్ షాప్, ఏఈసిఎస్ లేఅవుట్, కుందనహల్లి, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్. మన సైడ్ జాతర మహోత్సవంలో ఎంత వైభవంగా చేస్తారు ఇక్కడ కూడా అంతే వైభవంగా అయితే చేస్తారు. అండ్ చెప్పులు ఇవన్నీ అయితే అమ్ముతారు. కిచెన్స్ ఇవన్నీ చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి అటు ఇటు స్ట్రీట్స్ కూడా. ఇది వచ్చేసి మేము ఒక స్ట్రీట్ సైడ్ వస్తాం కాబట్టి. అండ్ జూట్ బ్యాగ్స్ ఇవన్నీ. జూట్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 200 అలాగున్నాయి. ఈ ఇయర్ రింగ్స్ 50 నుంచి 100 లోపు అయితే ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. టడ్డీ బేర్స్ అండ్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ యాక్సెసరీస్ అన్ని అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ వినాయక చవితి సెలబ్రేషన్స్ 27th ఇయర్ అన్నమాట. సెలబ్రేషన్స్ వచ్చేసి ఆ ఇయర్ కూడా వన్ థీమ్ అయితే వచ్చారు. అండ్ దేవుళ్ళన్నీ చుట్టూరు తిరుగుతున్నట్టయితే పెట్టారు. వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ అన్ని యూజ్ చేసిన ఫ్లవర్స్ కూడా ఒరిజినల్ ఫ్లవర్సే. అప్పుడు కూడా ఎటువంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్ని ఏమి అయితే యూజ్ అయితే చేయలేదు. ఇది ఎంట్రన్స్ వచ్చేసి చెప్పాను కదా, దేవుళ్ళు చుట్టూరు తిరుగుతున్నట్టయితే పెట్టారు. చాలా అయితే బాగుంది లైటింగ్స్ తో. అది సేమ్ అప్పుడు కూడా మేము ప్రీవియస్ గా వీడియోలో చూపించాను కదా వినాయకుడు
ఒక్కొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే వాయిస్తున్నట్లయితే పెట్టారు కదా, లాస్ట్ ఇయర్ కూడా అలాగే పెట్టారు సేమ్. ఇది లాస్ట్ ఇయర్ వినాయకుడి విగ్రహము. చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ వినాయకుడి విగ్రహం వచ్చేసి మాకు దగ్గరగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడైతే నిలబెట్టారన్నమాట వినాయకుడికి. సో మార్నింగ్ 11 తర్వాత అయితే పూజలు అయితే స్టార్ట్ అయితే చేశారు. మేము 9 ఆ టైంకి వెళ్తే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. సో మేము ఈ టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చినప్పుడు వినాయకుడిని అయితే చూసాము. ఇది మాకు దగ్గరగా ఉన్న వినాయక స్వామి, మా స్ట్రీట్ చివరి అయితే పెట్టారు. సో చాలా అంటే చాలా బాగుంది విగ్రహం కూడాని. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.